దయచేసి వినండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్మని కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? నేనైతే బాగున్నానండి. మా వీడియోలకు లైక్ చేయండి. మీరు చూడండి, మనము ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాం ఈరోజు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ మసాలా కర్రీ మీరు కూడా రెడీ చేసుకొని ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాము, చూద్దాము వీడియోలోకి వెళ్ళి. ఈరోజు మనము ఎగ్ మసాలా కారం చేసుకుందాము. 3 గుడ్లు తీసుకున్నాను నేను. టమాటా ఒక 4 టమాటాలు చిన్న సైజు, ఉల్లిపాయ ఒకటి, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాం. తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టిన, కడాయి పెట్టుకున్నా కదా, ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం కాగినాక, వేడైనాక ఆయిల్ ఉల్లిపాయలు వేసుకున్నాము. ఎగ్ మసాలా కారం అనేది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేసుకుని వీడియో చివరి వరకు చూడండి. ఈజీగా ఉంటుంది, ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. కలపండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. బాగా కలిపి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసి మా వీడియోని లైక్ చేయండి. చివరి వరకు చూడండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మేము చేసే వంటలు మీకు నచ్చినాయని మేము అనుకుంటామండి. లైక్ చేయండి. మా వీడియోని కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేసుకోవాలి. కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రోజులో కలుపుతుంది. ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు రుబ్బి వేసుకుంటాము మేము ఎప్పుడైనా. కొత్త తీసేసి రోట్లో ఇప్పుడు కావాల్సింటే అప్పుడు దంచుకొని, పచ్చగా దంచైనా పర్లేదు వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది కూరకి. ఏమి వేయకపోయినా పర్లేదు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా మనకి. ఇప్పుడు పసుపు వేసుకుంటాము. ఒక 1 స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా వేసుకోండి. అంటే చెక్క, లవంగ, సాజీర ఇవన్నీ దీంట్లో వేసుకుందాము. కొంచెం కలిపిన తర్వాత మసాలా కూడా కొంచెం వేస్తే మనకు బాగుంటుంది. ఫస్ట్ నూనెలోనే వేసేదాన్ని నేను, కాకపోతే మాడిపోతుందని ఉల్లిపాయలు వేసాను. ఎట్లయినా పర్లేదు. మనకు మసాలా వేసినాం కదా. ఇప్పుడు టమాటా వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు టమాటా మొత్తం మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాము. టమాటా వేగిపోయిందండి. ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకున్నాము.
రుచికి తగ్గంత వేసుకోండి. ధనియాల పొడి కొంచెం, మసాలా వేసుకోండి. ధనియాల పొడి వేసుకోండి. తర్వాత బాగా కలపండి. కొంచెం ఇది దాకా కారం వంటలు స్టవ్ చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకొని ఒక్కొక్కసేపు ఇట్లా కొట్టి ఇట్లా వేసేయండి. కలపకండి. కలిపితే తిరిగిపోతుంది కదా. కలపకుండా ఒక్కొక్కటి ఇట్లా కలిపి ఇట్లా కొట్టేసి పక్కనే వెడల్పు గిన్నె తీసుకుంటే బాగుంటుంది. దీనికి వెడల్పు కడాయి ఇట్లా వేసేసుకొని కాసేపు మూత పెట్టుకోండి. 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. కలపకండి. ఇప్పుడు మూత పెట్టేసి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒక సైడ్ ఉడికింది. మెల్లగా తీసి ఇంకో సైడ్ వేసుకోండి. ఇట్లా కొంచెం మెల్లగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూడా 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇటు పక్క కూడా 2 పక్కలు ఉడికిపోతుంది. కాసేపు మళ్ళీ మూత పెట్టుకున్నాం. మన ఎగ్ మసాలా కారం రెడీ అయిపోయిందండి. చూడండి, నేను 2 పక్కలు తిప్పుకొని బాగా కాలిన తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ బాగుంది కదా. ఇటు సైడ్ 2 పక్కల కాల్చుకున్నాను. మన ఎగ్ మసాలా కర్రీ